హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వ్లాగ్ వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే వన్ డేలో టూ బర్త్డేస్ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సో మేము ఎలా అటెండ్ అయ్యి ఏంటని చెప్పి ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేశాను. సో ఈ వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సుజాత అక్క అని చెప్పి నేను రీల్స్ చేస్తూ ఉంటాను కదా, సో వాళ్ళ పాప బర్త్డే. సో ఇన్వైట్ చేశారు. ముందు రోజు బర్త్డే ఏమో 21st, ముందు రోజు మెహందీ అయితే పెట్టారనమాట. నాకు వచ్చిన కోన్ డిజైన్స్ అలాగా పెట్టేస్తాను. ఎలాగుందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మార్చ్ 21st. ఆ రోజు బర్త్డే కదా, ఈ సాయంత్రం అయితే ఇన్వైట్ చేసింది 8 o'clock కేక్ కటింగ్. వాళ్ళ హౌస్ వచ్చేసి మా బ్లాక్ బ్యాక్ సైడే అనమాట. అండ్ ఆ రోజే మా ఇంటి కింద వాళ్ళు కూడా పాప బర్త్డే. సో ఇద్దరు ఒకే క్లాసు. సో ఇద్దరిది కూడా అటెండ్ అయ్యాను. అండ్ ఈ అక్క వచ్చేసి డెకరేషన్కి అయితే పిలిచింది హెల్ప్ చేయమని. సో ఈవినింగ్ 5-5:30 అలా వెళ్ళాను. వెళ్ళాక నేను అన్నయ్య పిల్లలు ఇంకా అలాగా హెల్ప్ తీసుకొని డెకరేషన్ అయితే అలా చేసాము. ఎలాగుందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా నీట్గా బాగుంది డెకరేషన్ అంతా కూడా. సో ఇలాగైతే చేసాము డెకరేషన్. ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలాగుంది. సో ఎలాగుందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ 8 కల్లాగా 8:15 కల్లాగా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇదిగోండి కేకు. పాప తాలూకు ఫ్రెండ్స్, నైబర్స్, అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ కూడా అందరూ కూడా వచ్చారు. అందరూ అటెండ్ అయ్యారు. సో అందరూ అటెండ్ అయ్యి పాపకైతే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. సో మీ అందరూ కూడా తప్పకుండా ఈ అమ్మాయిని విష్ చేయండి. సో ఈ పాప పేరు వచ్చేసి మహాశ్రీ. మీ అందరి బ్లెస్సింగ్స్ తనక తప్పకుండా ఉండాలి. బ్లెస్ చేయండి. ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ కూడా నాకు ఒక మెమొరీ. అండ్ ఈ అక్క వాళ్ళకి కూడా పోస్టింగ్ వచ్చింది. ఈ అక్క వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్లో వెళ్ళిపోతున్నారు. సో ఇంకా లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేస్తాం అనమాట. ఇక్కడ సమోసాస్, కేక్ పీసెస్ అండ్ పకోడీ. అక్క అయితే పకోడీ చేసింది. గులాబ్ జామ్, నెక్స్ట్ సమోసా, ఫ్రూటీ ఇవన్నీ కూడా సర్వ్ చేసి పిల్లలకి అండ్ నైబర్స్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీ అనమాట. వీళ్ళందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను వచ్చి ఇంకా 9 months అయ్యిందనమాట. ఇంక వెంటనే పోస్టింగ్ అయితే వచ్చేసింది. సుజాత అక్క వాళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ రుక్సానా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. సో వీళ్ళందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. చాలా బాగా అంటే ఒక సొంత సిస్టర్స్, అక్క చెల్లెల్లాగా అయిపోయామన్నమాట. ఒక సొంత ఫ్యామిలీ లాగా. సో విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏదోలాగా ఉంది, బట్ తప్పదు కదా. నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ అయిపోయాక ఇంకా మా క్వార్టర్ కింద బర్త్డే అని చెప్పాం కదా, సో అక్కడికైతే వచ్చాము. అదే రోజు అదే టైమింగ్కి మా క్వార్టర్స్ కింద అనమాట, ఫస్ట్ ఫ్లోరు. వాళ్ళ పాప బర్త్డే అనమాట. సో ఆవిడ కూడా ఇన్వైట్ చేసింది. వాళ్ళకు కూడా డిన్నర్ పార్టీ కూడా ఉంది ఇక్కడే.
సో అక్కడ అటెండ్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమైతే అటెండ్ అయ్యాం అనమాట. సో వీళ్ళు కూడా డెకరేషన్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా చాలా బాగా చేశారు. సో తిననమాట బర్త్డే గర్ల్ నేమ్ వచ్చేసి కావ్య. సో ఈ అమ్మాయిని కూడా మీ అందరూ కూడా బ్లెస్ చేయండి, విష్ చేయండి అందరూ కూడా. ఇంకా 1 డేలో 2 బర్త్డేస్ అయితే కొంచెం చాలా కష్టం కదా స్పెండ్ చేయడం. సో మరి తప్పదు కదా అని చెప్పేసి ఇక్కడ కొంతసేపు అండ్ అక్కడ కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ ఇది వచ్చేసి బర్త్డే కేక్ బర్త్డే నేమ్ వచ్చేసి కావ్య. సో ఫైనల్గా చాలామంది అయితే వచ్చేసారు. అండ్ ఇక్కడ ఎల్లో శారీ కట్టున్నారు కదా, సో ఆవిడనమాట వాళ్ళ మదర్. అండ్ ఇక్కడ పిల్లలు అయితే వచ్చేసారు. ఇంక డాన్సులు అయితే వేస్తున్నారు ఫుల్గా. ఇంక కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయితే అయిపోయాక ఇక్కడ డిన్నర్ అయితే పెట్టారనమాట. వెజ్ బిర్యానీ, రైతా, గులాబ్ జామ్, కేక్ అండ్ సలాడ్ అనమాట. సో మొత్తం అందరం కూడా ఇలా కూర్చొని ఫుల్గా తింటున్నాం ఇక్కడ. సో బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. ఫుడ్ అన్నీ కూడా టేస్టీగా బాగున్నాయి అన్నీ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. సో దీంతో లాస్ట్ అనమాట ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా. అండ్ మాకు కూడా పోస్టింగ్ వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా. సో ఎక్కడొచ్చింది ఏంటి మేము ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అనేది నేను నెక్స్ట్ హోమ్ టూర్ వ్లాగ్ చేస్తాను, రాజస్థాన్లో హోమ్ టూరు. సో అందులో నేను షేర్ చేస్తాను మా పోస్టింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ పిల్లలైతే డ్యాన్స్ చేస్తున్నారు. ఫైనల్గా ఫుడ్ అంతా తినేసి ఇంకా పిల్లలైతే డ్యాన్స్ చేస్తున్నారు. అప్పటికి టైం 9:30 అయిపోయింది. ఇంకా ఫుల్గా ఇంటికి వచ్చేసి ఇంకా రిలాక్స్ అయితే అయిపోయాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి. ఇంకా మన వ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. టేక్ కేర్ గాయ్స్, లవ్ యూ, బాయ్ బాయ్.